కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న ఈ గింజల పార్ట్ ఉంటుంది కదా, అది మటుకి తీసేద్దాం. కొంచెం లావుగా ఉన్న సైడ్ సొరకాయని మనం గ్రేట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని తురుముకున్న సొరకాయని ఈ బౌల్లో వేసుకోవాలి. సొరకాయలో నీళ్ళు ఎక్కువగా ఉంటాయి కదా, కొంచెం ఇందులో ఉప్పు వేసి అలా వదిలేస్తే నీళ్ళన్నీ బయటికి వచ్చేస్తాయి. మనం డైరెక్ట్గా వేసామనుకోండి వడల్లో నీళ్ళు ఎక్కువగా వచ్చేస్తాయి. కాబట్టి ముందుగా సొరకాయలో ఉన్న నీళ్ళన్నీ తీసేయాలి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసి సొరకాయలో కలిపి పక్కన పెట్టేసుకుంటే నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. పుట్నాల పప్పు అలాగే మినప్పప్పు ఇవి రెండు వేసి పౌడర్ చేసుకోవాలి. మినప్పప్పు పుట్నాల పప్పు రెండు మనం పౌడర్ చేసుకున్నాం కదా, ఇందులోనే ఎండుమిరపకాయలు కొన్ని వేసుకొని వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు సొరకాయలో ఉప్పు వేసి పెట్టుకున్నాం కదా, కొంచెం కొంచెం సొరకాయని తీసుకొని సొరకాయలో ఉన్న నీళ్ళన్నీ తీసేసేయాలి. ఈ బౌల్లో వేసుకోవాలి. సొరకాయ వేసిన తర్వాత ఇందులో నానబెట్టుకున్న శనగపప్పు అలాగే కొంచెం పచ్చిమిర్చి, మినపప్పు, పుట్నాల పప్పు, ఎండుమిరపకాయల పౌడర్, బియ్యపిండి, వెన్నపూస, కొంచెం బటర్ వేసుకుంటే వడలు బాగుంటాయి. ఇవన్నీ ఒకసారి వేసేసాం. కొంచెం ఉప్పు పడుతుంది. ఇప్పుడు అన్నీ వేసాం కదండి, ఒక్కసారి ఇప్పుడు చక్కగా కలుపుకోవాలి. వడలు ఒత్తుకోవడానికి వీలుగా ఉన్నాయండి నీళ్లు వేసుకోవాలి. ఒక్కసారి చేతికి కొంచెం నీళ్లు తీసుకొని చిన్న చిన్నగా ఇలా ఉండలు తీసుకొని సోరకాయ బియ్యపిండి వడలు